అసలు టీడీపీ ఇక ఓడిపోదు, ఓటమి అనేది మన దరికి రాదు అని చంద్రబాబు పదే 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 పార్టీ నాయకులకి కార్యకర్తలకి చెప్పడానికి ట్రై చేస్తున్నారు కదా. ఎందుకు ఓడిపోదు టీడీపీ అని అంటే ఇప్పుడు ఒక ఫీలర్ ఇచ్చారు, ఒక సందేశం సంకేతం ఇచ్చారు. తెలుసా మీకు? అదేంటంటే ఇదిగో ఈ బుక్ చదవమంటున్నారు. సీక్రెట్ దీని పేరు. రోండా బెర్న్ అనే ఆమె రాశారు ఈ బుక్. ఆమె ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్. నేను ఈ బుక్ మీద గతంలోనే రివ్యూ కూడా చేశా. చంద్రబాబు ఈ బుక్ని ఎందుకు కోట్ చేశారో తెలుసా? రోండా బెర్న్ ఇందులో ఏం చెప్తారు అంటే, మానసికంగా నువ్వు దృఢంగా ఉంటే నమ్మితే కనుక అయిపోతుంది అని చెప్తారు. ఈ బుక్ చూసే మహేష్ బాబుతో త్రివిక్రమ్ కలేజా అనే మూవీ తీశారు. నువ్వు అనుకుంటే అవుద్ది సామే అంటారు కదా అందులో. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. కారణం ఇదే. ఆ డైలాగ్ వెనక సీక్రెట్ ఈ సీక్రెట్ బుక్కే. అంటే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు టీడీపీని అభిమానించే వాళ్ళు నమ్మాలన్నమాట. అసలు టీడీపీ ఓడిపోదు, టీడీపీ అసలు ఎప్పటికీ అజేయంగా ఉండిపోతుంది అని భావించాలన్నమాట. అలా భావిస్తే గెలుస్తుంది అని ఆయన అనుకుంటున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఇన్స్పిరేషన్ ఇస్తాయి. రోండా బెర్న్ అనే ఆమె తాను క్యాన్సర్ని ఎలా జయించానో కూడా అందులో చెప్తారు, విల్ పవర్తో. అదంతా ఓకే, కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి పనితీరు, ప్రజల అభిప్రాయాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవడం, పర్ఫార్మెన్స్ చూపించడం లాంటివి కదా గెలుపుని డిసైడ్ చేసేది. మరేంటి చంద్రబాబు నమ్మండి గెలుస్తామని, గెలిచిపోతాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటంటారు ఇలాంటివి చెప్పడం కనుక?